మిథున దేవాల్ విషయంలో ఒక మంచి ట్విస్ట్ ఇవ్వడానికి అంటే వాళ్ళిద్దరిని దగ్గర చేయడానికి ఈ బేబమ్మ వచ్చిందనమాట. బేబమ్మ తీసుకునే నిర్ణయాలు మిథున దేవాల్ విషయంలో ఒక ఊహించిన మలుపులైతే తిప్పబోతున్నాయన్నమాట. వీళ్ళిద్దరిది ప్రేమ పెళ్ళి అని చెప్పగానే ఎంతో సంతోషించి వాళ్ళిద్దరిని చూడగానే ఎంతో ముచ్చట పడిపోతూ ఉంటుందో, మీ తాతగారి వారసత్వాన్ని నిలబెట్టేవరా మనవడా అంటూ పొగుడుతూ ఉంటుందన్నమాట. ఇక మిథున కూడా బేబమ్మ అని పిలువు, నన్ను అమ్మమ్మ అని పిలవద్దు, ఏంటి మొరటగా అమ్మమ్మ అంటావు, బేబమ్మ అని బేబీ అని పిలువు అని అయితే చెప్పడంతో మిథున కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ఈవిడికి ఇంట్లో ఎవరు వండినా కూడా నచ్చదనమాట. ఆఖరికి శారదమ్మ వండినా కూడా నచ్చదు. ఇక మిథున దగ్గరికి పిలిచి, నేను ఉన్నన్ని రోజులు చక్కగా కమ్మగా కారంగా ఉప్పు కారాలతో నువ్వే వండి పెట్టవా అని చెప్పడంతో ఇక మిథునకు వంట రాకపోయినా సరే బేబీ అన్నట్టు చెప్తుందనమాట. ఇక దోశ పండు మిరపకాయలు పచ్చడి చేసుకురాపో అని చెప్పంటే చేసుకుని వస్తుంది మిథున తనకు వచ్చినట్లుగా. కానీ ఎలా ఉంటుందో ఏమోలే, ఈ సూర్యకాంతం ఏంటి ఆ మిథునకు వంట రాదు కదా, ఖచ్చితంగా ఈ డైనోసార్తో తిట్లు తింటుందిలే అనేది అనుకుంటూ ఉంటే మిథున అదరగొట్టేస్తుంది అనమాట. బాగా మెచ్చుకుంటుంది ఆవిడ కూడా, బాగా చేసావమ్మాయి అని అయితే అంటూ. అయితే ఈవిడ వచ్చినప్పటి నుంచి సూర్యకాంతంకి దిమ్మ తిరిగే షాకుల మీద షాకులు, దెబ్బల మీద దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎప్పుడు పని దొంగ కదా, తప్పించుకుంటూ ఉంటుంది. ఏ పని చెప్పినా నడు నొప్పి కాలు నొప్పి అని. ఇప్పుడు నడు నొప్పి వదిలిపోయేలాగా బేబమ్మ ఒక మంత్రమే, ఒక ట్రీట్మెంట్ అయితే మొదలుపెట్టిందనమాట. అందరిని ఆడిపోసుకుంటూ ఉండే ఈ సూర్యకాంతంకి బుద్ధి చెప్పడానికి కూడా ఈ బేబమ్మ వచ్చినట్టుంది. మిథున అయితే చాలా హ్యాపీగా ఉంది.